పెళ్లి వేడుకలో చేతివాటం చూపించారు దొంగలు. పెళ్లి కూతురు అక్కకు చెందిన 21 లక్షల రూపాయల విలువైన నగలు దోచుకెళ్లారు. అనంతపురం జిల్లా హిందూపురం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ దోపిడీపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, నగల దోపిడీ ఎప్పుడు జరిగింది? వారు అసలు ఏ విధంగా ఎంటర్ అయ్యారు? ఎంతమంది పాల్పడినట్టు తెలుస్తోంది? బాధితులు పోలీసులు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? నిలిమ అనంతపురం జిల్లా హిందూపురంలో దోపిడీ దొంగలు బీభత్సమే సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే హిందూపురం పట్టణంలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో అపర్ణ చేతనారెడ్డి వివాహం ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామున ప్రవేశించిన దోపిడీ దొంగలు పూర్తి స్థాయిలో, ఎందుకంటే సుమారుగా 21 లక్షల విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు ఉంచిన ఒక బ్యాగును తస్కరించారు. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిందూపూర్ ని లక్ష్యంగా చేసుకుని దొంగలు విజృంభిస్తున్నారని చెప్పాలి. గతంలో వాసవి కళ్యాణ మండపంలో కావచ్చు, లేకపోతే కంచి కామాక్షి ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇదే తరహా దొంగతనాలు జరిగినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదు. ఇప్పుడు మాఘమాసం ప్రారంభమైన నేపథ్యంలో వివాహాలు జోరుగా సాగుతున్నాయి. వివాహంలోని వరుడు తరపు బంధువులు, వధువు తరపు బంధువులు వివాహ పనుల్లో నిమగ్నమైన సమయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని చోరీ చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. మినిమా. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.